ఎందుకు మీరంతా ఏడుస్తున్నారు? చెప్పండి, ఎందుకు మీరంతా ఎక్కడ ఉన్నారు? బాబు గారు, ఏమిటి జగన్నాథం? మీరు కొంచెం గుండె దిటవు చేసుకోవాలి. ఎందుకు? మన వంశీబాబు. వంశీబాబు? వంశీబాబు, వంశీబాబుకి ఏమైందయ్యా? మనకిక లేడయ్యా. లేదు, వంశీబాబు పోవటానికి వీల్లేదు. నా మనవాడిని చూడాలి. నా మనవాడు ఎక్కడా? పోస్ట్ మార్టం చేయడానికి లోపలికి తీసుకెళ్లారయ్యా. పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదు. నా మనవాడిని చూడాలి. నా మనవాడిని చూడాలి. నా మనవాడిని చూడాలి. ఈ పరిస్థితుల్లో ఆయన ఎంత చెప్పినా వినరా. ఆఖరిసారిగా తరివి తీరా వంశీబాబు చూసుకోనివ్వండి. తూర్పు వెళ్లే రైల్లో పొద్దున్నే వచ్చేసరికి నాకిష్టమైన నువ్వు నుదుటి మీద పొట్టుతో ఉదయించే సూర్యుణ్ణి నీ చిరునవ్వులో చందమామని చూడాలి. నవ్వుతూ ఎదురు రావాలి. వస్తావు కదా? ఏంటి మీరంతా ఇక్కడున్నారేంటి? అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తారేంటి? ఆయన రాత్రి వెళ్ళిపోయారన్న విషయం మీ అందరికీ తెలిసిపోయిందా? జ్యోతి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావేంటి? నీకు కూడా తెలిసిపోయిందా అక్కడ ఆయన వెళ్ళిన విషయం? ఇంటి దగ్గర నాన్నగారు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. తొందరగా వెళ్ళు. తెల్లారిపోయింది. ఆయన తూర్పు వెళ్లే రైల్లో వచ్చేస్తారు. మీరందరూ వెళ్ళండి. మిమ్మల్ని అందరినీ చూస్తే నేనే చెప్పానేమోనని ఆయనకు అనుమానం వస్తుంది. అమ్మో, ఆయన వచ్చే టైం అయింది. మళ్ళీ ఆయన నన్ను ముత్తైదువులా కనిపించమని చెప్పారు. మీరింకా నిలబడ్డారేంటి? ఆయన వచ్చేస్తారు. మీరు వెళ్ళండి. నాకు చాలా పనులున్నాయి. నేను ఆయనకి ఇష్టమైనవన్నీ చెయ్యాలి. ఏమిటొదిరా, మొగుడు చచ్చిపోయిన విషయం తెలియనట్టే మాట్లాడుతుంది. తెలియకపోవడం ఏమిటి? రాత్రి డాక్టర్ బాబుని తీసుకెళ్లిన మనిషి తిరిగి వచ్చి ఆయన చనిపోయాడని చెప్పాడు కదా. భర్త చనిపోయాడని తెలిసిన వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. మొగుడు చచ్చిపోయాడని తెలిసిన మామూలుగా ప్రవర్తిస్తుందంటే ఆ నిజం తట్టుకోలేకే రాధమ్మకి పిచ్చెక్కింది. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, నిజంగా పిచ్చెక్కితే రాధమ్మ పరిస్థితి ఇలా ఉండదు. నాకు తెలిసి రాధమ్మకు భర్త పోయిన విషయం ఒక్కటే గుర్తులేనట్టుంది. మిగతావన్నీ గుర్తున్నాయి. అది కొంతవరకు మంచిదే, లేకుంటే పూర్తిగా పిచ్చిదైపోయి ఉండేది.
హలో సీను, నాన్నగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం ఉండి జ్యోతి, ఇస్తున్నాను. సర్పంచ్ గారు, జ్యోతి దగ్గర నుంచి ఫోను. చెప్పమ్మా. బాబుగారు, రాధ కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చిందట. భర్త చనిపోయిన విషయం తెలియనట్టే ప్రవర్తిస్తోందట. కాసేపట్లో మా ఆయన వచ్చేస్తారు, అన్ని పనులు ఎక్కడవక్కడే ఉన్నాయని ఇంటి పనులన్నీ చేస్తుందట. అంటే భర్త పోయిన విషయం రాధకు తెలియదా? లేక షాక్లో ఉండి ఆ విధంగా ప్రవర్తిస్తుందా? ఏమిటి బాబు ఈ ఘోరం? ఏమిటి బాబు ఈ అన్యాయం? ఏ పాపం చేసిందని రాధకి శిక్ష? భర్త పోయాడని తెలిసినా మామూలుగా ప్రవర్తిస్తోందంటే ఆ నిజం తట్టుకోలేక రాధమ్మకి మతి కానిపోయిందా? వీల్లేదు, వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇదిగో సత్యం, ఒకవేళ అలా జరిగినా దేవుడు ఆ విధంగా రాధను కాపాడాడు అనుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏముంది చెప్పు? ఏమిటి బాబు మీరంటున్నది? నిజం చెబుతున్నాను సత్యం. భర్త పోయిన విషయం రాధకు తెలిసినట్లయితే ఆ అమాయకురాలు గుండె ఎప్పుడూ ఆగిపోయి ఉండేది. వంశీతో పాటు రాధను కూడా పోగొట్టుకుని ఉండేవాడు. అంటే రాధకి విషయం ఎప్పటికీ చెప్పొద్దంటారా? చెప్పొద్దు, అసలే చెప్పొద్దు. జరిగిన దాన్ని బట్టి ఆలోచిస్తే రాధ తన భర్త మళ్ళీ తిరిగి వస్తాడన్న ఆశతో ఉన్నట్టుంది. రాధను ఆ భ్రమలోనే ఉండనిద్దాం. దయచేసి నా మనవడు లేడన్న విషయం రాధకు తెలియనివ్వద్దు. నా మనవడు ఎడుతిరిగి లేడు కాబట్టి కనీసం నా మనవడు ప్రేమించిన యువతిలోనైనా నా మనవడిని చూడగలుగుతారు. అదే నా మనవడికి నేను అందించగలిగే నేవాడి. బాబు గారు, మేము ఒకసారి ఇంటి వరకు వెళ్ళొస్తాం. అలాగే. రా సత్యం, వెళ్దాం పద. వద్దు బాబాయ్, నేను రాలేను. అలాగంటే ఎలా సత్యం? లేదు బాబాయ్, నేను రాలేను. అక్కడికొచ్చి రాధకి నిజం చెప్పలేను, అలాగని అబద్ధము చెప్పలేను. నేను రాలేను బాబాయ్. సత్యం, ప్రాణానికి ప్రాణంగా రాధను పెంచిన అన్నయ్యగా నీ బాధ నేను అర్థం చేసుకోగలరా? అలాగని బాధ్యత మర్చిపోతే ఎలా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం రాధకు తెలియనివ్వకూడదు. అలాగైతేనే రాధ మనకు దక్కుతుంది. మంచో చెడు జీవితాంతం రాధతో పాటు మనము ఈ బాధ భరించాలి. తప్పదు. ఏదో ఒకటి చేసి రాధమ్మనైనా బతికించుకుందాం. పద. అరే ఎర్రబాబు, శ్రీను, బాబు గారు జాగ్రత్త. మిగతా కార్యక్రమాలు చూడండి. సత్యం, పద. రా.
ఇక్కడ ఆగిపోయేవారా? పద. నా వల్ల కాదు బాబాయ్, నాకు భయంగా ఉంది. దానికి చీమ కుడితేనే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇప్పుడు దాని బతుకే ముక్కిపాలైపోయింది. దాన్ని చూసి నేను తట్టుకోలేను బాబాయ్. ఈ నిజం తెలిస్తే అది ఏమైపోతుందో నీకు తెలుసు. పద, నా మాట విను. నువ్వేంటన్నయ్యా ఇంకా అలాగే ఉన్నావు? రైలు వచ్చే టైం అయింది, త్వరగా బయలుదేరు. ఆయన్ని దగ్గరుండి తీసుకురా. అలాగే దారిలో పోలిగాడికి చెప్పు, కొరమీన్లు పడితే తీసుకురమ్మను. ఆయనకవంటే ఇష్టం. ఏంటన్నయ్యా అలా ఉన్నావు? రాత్రి ఆయన అలా వెళ్ళినందుకు కోపం వచ్చిందా? అదేమి లేదమ్మా, పక్కూరు నుంచి కబురు వచ్చింది. వంశీబాబు వెళ్ళిన పని కాలేదట, రాత్రి వెళ్ళి వస్తాడంట. ఆ విషయం నీకు చెప్పలేక బాధపడుతున్నాడు. ఏంటన్నయ్యా, ఆయన రాకపోతే నువ్వేం చేస్తావు? ఆయన వెళ్ళిన పని అయిపోతే అక్కడే ఎందుకుంటారు? పొద్దున బండికి కాకపోతే రాత్రి బండికి వస్తారు, అంతేగా. సరే, నువ్వు మొహం కడుక్కో, టిఫిన్ తిందు గాని. జ్యోతిని రమ్మన్ బాబాయ్, నాకు కొంచెం తోడుగా ఉంటుంది. అలాగే. ఊరుకోరా, రాత చూస్తే అనుమానం వస్తుంది. ఊరుకో. హలో జ్యోతి. రాధ భర్తను ఎవరో హత్య చేశారు. ఎవరో కాదు, నాగరాజు అయ్యుంటాడు. అసలు ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? నిన్న రాత్రి ఎవరికో కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని వెళ్ళి ట్రీట్మెంట్ చేసి వస్తుంటే దారి కాచి చంపేశాడు ఆ రాక్షసుడు. ఇప్పుడు డెడ్ బాడీ ఎక్కడుంది? నా కుటుంబం మొత్తాన్ని నాకు దూరం చేసిన ఆ భగవంతుడి మీద నాకు చాలా కోపంగా ఉందిరా. కానీ వాళ్ళు లేని లోటు తీర్చే నిన్నిచ్చినందుకు ఆ భగవంతుడిని 2 చేతులా మొక్కాలని ఉందిరా. నువ్వు అయిన వాళ్ళ విషయంలో ఓడిపోయావు. ఇంకా నువ్వు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. గెలుస్తూనే ఉండాలి. నిన్ను నేను గెలిపిస్తాను తాతయ్య. ఎలా ఉన్నాను తాతయ్య? ఇటు తిరుగు. ఇప్పుడు నువ్వు చిన్న సైజు రాజకుమార్లా కనిపిస్తున్నావు. ది ప్రిన్స్ ఆఫ్ కొటాలా. జీవితాంతం ప్రేమలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ హాయిగా బతకండి. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. అంతా మీ ఆశీర్వాదం తాతయ్య. అయ్యో రాధా, ఆల్ ది బెస్ట్. ఊరుకోడు పెద్దయ్యా. ఎలా మర్చిపోండిరా, చిన్నప్పుడు వాడిని ఎత్తుకొని ఆడించిన క్షణాలు, నా గుండెల మీద నిద్రపోయిన క్షణాలు, నా వేలు పట్టుకొని నడక నేర్చిన క్షణాలు ఎలా మర్చిపోయేదిరా. ఆ పాత జ్ఞాపకాలన్నింటినీ తుడిచేసి నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. నా కళ్ళ ముందే కొడుకు పోయాడు. వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ నా మనవడు పోయాడు. ఇంత జరిగినా నా గుండె ఆగిపోలేదంటే అసలు నాకు గుండె ఉన్నదా లేదా అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ ఈ తాతయ్యతో పోటీ పడి ఫస్ట్ అనిపించుకునేవాడు.
అది చూసి నేను ఎంతో సంతోషపడేవాడిని. ఆఖరికి తల కొరివి పెట్టించుకునే విషయంలో కూడా ఫస్ట్ అనిపించుకోవడానికి నాకంటే ముందే వెళ్ళిపోయాడు. ఊరుకోండి బాబు, ఊరుకోండి. సార్, పోస్ట్ మార్టం పూర్తయింది. శవాన్ని తీసుకెళ్లొచ్చు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయినట్టే. అన్నీ ఎప్పుడో పూర్తి అయిపోయాయి. ఇక మిగిలిందేముంది? దశరథ రామయ్య గారు. హలో. అమ్మా జ్యోతి, ఇక్కడ హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయమ్మా. వంశీ శవాన్ని తీసుకొని కాసేపట్లో బయలుదేరబోతున్నామమ్మా. 15 గంటలో ఇంటికి చేరుకుంటామమ్మా. మేము వచ్చేలోగా రాధన ఆ ఇంటి నుంచి ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాం. కాసేపట్లో శవాన్ని తెస్తున్నారట నాన్న. అన్నయ్య, అన్నయ్య, ఈ 2 చీరలు మొన్న సిటీకి వెళ్ళినప్పుడు ఆయన కొనిచ్చారు. వీటిలో ఏది బాగుందో చెప్పు. పాపం ఆయన షాప్ లోనే కట్టుకొని చూపించమన్నారు. పాపం, ఈ చిన్న కోరిక తీరకుండానే పోయాడు. ఏంటన్నయ్య నువ్వు కూడా? పోయాడు ఏంటి? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్ళాడు అని చెప్పాలని నువ్వేగా అన్నా. సర్లే, ఆ విషయం వదిలే. ఈ 2 చీరలో ఏ చీర బాగుందో చెప్పు. ఎడం చేతిలో ఉన్న చీర చాలా బాగుంది. అన్నయ్య నువ్వు చెప్పు. జ్యోతమ్మ చెప్పిన చీరే చాలా బాగుందమ్మా. అన్నయ్య, నేను స్నానం చేసి టిఫిన్ తీసుకొస్తాను. బంగ్లాకి వెళ్దాం. ఇప్పుడు అక్కడికి ఎందుకే? ఎందుకేంటే తాతగారు ఏం తిన్నారో ఏంటో ఆయన చూసుకోవాల్సింది నేనే కదా. అన్నయ్య నువ్వు రావాలి. బాబాయ్, అది బంగ్లాకి వెళ్ళాలి అంటోంది. శవాన్ని తీసుకొచ్చేది బంగ్లాకే కదా బాబాయ్. రాధ దగ్గర నిజాన్ని దాచిపెట్టగలిగాం, కానీ దాని కళ్ళు కప్పి శవాన్ని దహనం చేయడం ఎలా కుదురుతుంది నాన్న? పైగా ఊళ్ళో ఎవరికి ఏమొచ్చినా అదే ముందుంటుంది. అలాంటి దానికి తెలియకుండా ఇంత తతంగా ఎలా నడిపిస్తాం? ఏదో ఒకటి చెయ్యాలి. రాధ ఊళ్ళో ఉండగానే ఇవన్నీ జరగాలి. కానీ రాధకు తెలియకూడదు. దానికి ఏదో ఒకటి ఆలోచించు. దాని మొహం చూస్తేనే నాకు ఏడుపు వస్తుంది. నేనేం చెయ్యలేను నాన్న.